తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత హోదా తనకు కావాలని చెప్పేసేసి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఆయన ఈ కొత్తగా ఈ ఇష్యూ రైజ్ చేయటం అనేది రాజకీయం కోసం చేస్తున్నాడా? లేకపోతే చంద్రబాబు నాయుడిని ఇరకాటంలో పెడతానికి చేస్తున్నాడా అనేది ఆలోచించాలి. అంటే ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలి అంటే ఇప్పుడు కనీసం 10% ఆఫ్ ద హౌస్‌లో స్ట్రెంగ్త్ కావాలనేది ఒక వాదన వినిపిస్తుంది. అంటే ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఉండటం వల్ల ఆయనకు ఉపయోగం ఏంటంటే, ప్రతిపక్ష హోదా ఉంటే ప్రతిపక్ష నాయకుడికి క్యాబినెట్ హోదా లభిస్తుంది. అన్ని సదుపాయాలు, సౌకర్యాలు లభిస్తాయి. రెండోది ఎప్పుడైనా సరే సభలో తను లేచి నిలబడి ఏ టైంలో అయినా సరే ఆయన ఆయన మాట్లాడతాను అంటే ఆయనకు అవకాశం ఇవ్వాలి. అయితే ఇప్పుడు దీని మీద ఒక చర్చని ఆయన లేవదీయటం అనేది ఇప్పుడు రాజకీయం కోసం లేవదీస్తున్నాడా? లే లేపోతే ఎందుకు లేవదీస్తున్నాడు అనేది ఒక ఇష్యూ. అయితే దీని మీద నిపుణులు లేదంటే శాసనసభ వ్యవహారాలకు సంబంధించిన నిపుణులు గానీ, లేకపోతే లీగల్ నిపుణుల అభిప్రాయాలు రకరకాలుగా ఉన్నాయి. మొత్తంగా కూడా ఈ శాసనసభ రూల్ బుక్‌లో ఉండే 368 నిబంధనల్లో ఎక్కడా కూడా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనేది ఎక్కడ డిఫైన్ చేయలేదు. అట్లాగే ఇప్పుడు పార్లమెంట్‌కి సంబంధించి కూడా లీడర్ ఆఫ్ ద అపోజిషన్‌కి అర్హతలు ఏముండాలనేది డిఫైన్ చేయలేదు. అంటే ఈ డిఫైన్ చేయకపోవడం అనేదాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన తనకి అంటే వేరే ఎవరు ప్రతిపక్షం లేరు కాబట్టి ఇప్పుడు తనకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. తనకి 11 మంది సభ్యులు ఉన్నప్పుడు కూడా ఆయన ఒక చర్చను లేవదీస్తున్నారు. అంటే ఈ చర్చకి సంబంధించి ఇప్పుడు అందరూ కూడా రకరకాల అంటే ఈ అసెంబ్లీ రూల్ బుక్ చూస్తున్నారు. అట్లాగే ఇంతకుముందు గతంలో 2014లో 2019లో కూడా కాంగ్రెస్‌కి ఆ 10% రాకపోవటం వలన వాళ్ళకెవరికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఇదొకటి మెన్షన్ చేస్తున్నారు. అట్లా కాకుండా ఇప్పుడు రూల్ బుక్‌లో లేని అంశాలకు సంబంధించి కొన్ని సాంప్రదాయాలు ఇవన్నీ ఉంటాయి. ఆ సాంప్రదాయాలు అంటే కన్వెన్షన్స్ అంటారు. ఆ కన్వెన్షన్స్ సంబంధించి ఇప్పుడు కన్వెన్షన్‌గా ఇది చెప్తున్నారు. రాహుల్ గాంధీకి పోయిన 2 లోక్‌సభల్లో కూడా అక్కడ ఇవ్వలేదు. అట్లాంటి సాంప్రదాయం ఉంటే ఇచ్చేవాళ్ళని చెప్పేసేసి చెప్తున్నారు. అట్లాగే ఇప్పుడు కౌల్ అండ్ షక్దర్ బుక్‌లో అంటే ఇప్పుడు ఈ పార్లమెంటరీ లేకపోతే శాసనసభ వ్యవహారాలు, సాంప్రదాయాలు, రూల్స్‌కి సంబంధించి మొత్తం క్రోడీకరించింది కౌల్ అండ్ షక్దర్ ఎవరైతే ఆ బుక్‌లో చెప్పారో దాన్ని కూడా కొంతమంది ఉటంకిస్తున్నారు. అంటే ఇప్పుడు దాంట్లో ఏం చెప్పారంటే, సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ కంటైన్డ్ ఇన్ ద 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ద స్పీకర్ మే రికగ్నైజ్ an association of members as a legislature party or group for the purpose of functioning in the house and his decision is said matter shall be final. అంటే ఇప్పుడు ఒక 10వ షెడ్యూల్లో ఏం చెప్పారంటే స్పీకరు ఒక అసోసియేషన్ ఆఫ్ మెంబర్స్ అంటే లెజిస్లేచర్ పార్టీగా ఫారం కావటానికి ఒక గ్రూపుని ఒక గ్రూప్గా వ్యవహరించడానికి డెసిషన్ తీసుకునే అధికారం స్పీకర్కు ఉంది. అట్లాగే ఇన్ రికగ్నిషన్ ఏ లెజిస్లేచర్ పార్టీ ఆర్ గ్రూప్ ద స్పీకర్ షల్ టేక్ ద కన్సిడరేషన్ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్స్. అంటే దానికి ఇప్పుడు స్పీకర్ కూడా ఎలా పడితే అలా చేయడానికి లేదు. స్పీకర్ అనే ఆయన ఇప్పుడు సభకి ఆయన సేవకుడే తప్ప సభకి ఓనర్ కాదు. అందుకనే ఎన్ అసోసియేషన్ ఆఫ్ ద మెంబర్స్ హూ ప్రపోజ్ టు ఫార్మ్ ఏ లెజిస్లేచర్ పార్టీ అంటే ఒక లెజిస్లేచర్ పార్టీగా ఉండాలి అంటే దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. షల్ హ్యావ్ అనౌన్స్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ జనరల్ ఎలక్షన్స్ ఏ డిస్టింక్ట్ ఐడియాలజీ అండ్ ప్రోగ్రామ్ ఆఫ్ పార్లమెంటరీ వర్క్ ఆన్ విచ్ దే హ్యావ్ బీన్ రిటర్న్ టు ద హౌస్. అంటే ఎన్నికల సమయంలోనే వాళ్ళు ఒక ఐడియాలజీ తోటి లేదంటే అందరూ కలగలిసి ఒక గ్రూప్గా ఒక ఐడియాలజీ తోటి కొన్ని సమానమైన అభిప్రాయాలతోటి గ్రూప్గా ఏర్పాటు అయి ఉండాలి. షల్ హ్యావ్ అన్ ఆర్గనైజేషన్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ద హౌస్. అంటే ఇన్సైడు అవుట్ సైడు హౌస్లో వాళ్ళకి ఆర్గనైజేషను అంటే ఒక వ్యవస్థ అనేది ఉండాలి. షల్ హ్యావ్ అట్లీస్ట్ ఏ స్ట్రెంగ్త్ ఈక్వల్ టు ద క్వారం ఫిక్స్డ్ టు కాన్స్టిట్యూషన్ సిట్టింగ్ ఆఫ్ ద హౌస్ దట్ ఈజ్ 1/10 ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ద హౌస్. అంటే ఇక్కడే కీలకమైన పాయింట్ ఇది. అంటే ఇప్పుడు కనీసం సభలో 10% అంటే సభ క్వారం అంటే జనరల్గా ఇప్పుడు సభ కూర్చోవాలి అంటే సభ సమావేశం కావాలి, సభ నిర్వహించాలి అంటే కనీసం టోటల్ సభ్యుల్లో 10% ఆఫ్ ద సభ్యులు హాజరై ఉండాలి. అట్లాగే ఇప్పుడు సభకి సంబంధించి సభలో ఒక వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాలన్నా ఏదైనా సరే ఒక వ్యవహారాన్ని ప్రవేశపెట్టాలన్నా సరే స్పీకర్ ముందుగా కోరం ఉందా లేదా అని చూసుకుంటారు. అంటే ఆ 10% ఉన్నారా సభ్యులు, ఎన్నికైన సభ్యులు అనేది చూసుకుంటారు. అదే కాదు ఇప్పుడు ఒకవేళ ఒక ప్రతిపక్ష నాయకుడు కానీ లేకపోతే ఎవరైనా సరే ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలి అంటే అప్పుడు కూడా
10% ఆఫ్ ద సభ్యులు వాళ్ళు నిలబడి వాళ్ళు దీన్ని ప్రతిపాదించాలి. ఇట్లా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాము అన్నప్పుడే దాన్ని చర్చకు తీసుకోవటానికి. అంటే అవిశ్వాస తీర్మానం 10% సభ్యులు లేసి నిలబడినంత మాత్రాన అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందదు. కనీసం దాన్ని చేపట్టి దాని మీద చర్చ పెట్టి ఓటింగ్ పెట్టాలి అంటే కనీసం 10% ఆఫ్ ద సభ్యులు లేచి నిలబడాలి. అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు నిపుణులు చెప్తుంది ఏంటంటే ఇట్లా ఈ 10% అనేది క్రైటీరియా ఉన్నది కాబట్టే ఆ 10% అనేది క్రైటీరియాని ఒక సాంప్రదాయం కింద ఒక కన్వెన్షన్ కింద ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి కూడా పాటిస్తూ ఉన్నారు. కాబట్టి అదొక కన్వెన్షను. దాని ప్రకారం కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 10% లేరు. వాళ్ళు కేవలం 11 మంది సభ్యులే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం లేదని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. అట్లాగే ఇంకొన్ని కండిషన్స్ ఉండాలి. అంటే ఇప్పుడు జనరల్గా స్పీకర్ అంటే స్పీకరే కాదు, ఇప్పుడు కొంతమంది ఏం చెప్తున్నారంటే మొత్తంగా అసలు ఒక సభ కనుక ఆమోదిస్తే తన రూల్స్ ఫ్రేమ్ చేసుకోవచ్చు. అంటే రాజ్యాంగం కూడా ఏం ప్రొవిజన్ ఇస్తుందంటే పార్లమెంట్ రాజ్యాంగానికి విరుద్ధం కాకుండా సభకు సంబంధించిన ప్రొసీజర్ని సభ ఆమోదించుకోవచ్చు. అంటే అట్లా ఏదన్నా కొత్తగా ప్రొసీజర్ని ఇంతకుముందు ఏదన్నా ఈ ప్రతిపక్ష హోదాకు సంబంధించి ఉందా అంటే అది లేదు. అందుకనే ఇప్పుడు ఈయనైతే ఏదైతే డిమాండ్ చేస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి ఆ డిమాండు నెరవేరుతుందా అనే దానికి రూల్ బుక్లో ఏం లేదు, కన్వెన్షన్స్లో ఏం లేదు. అయినా సరే మరి ఇప్పుడు ఆయన ఎందుకు రైజ్ చేస్తున్నారు? ఇప్పుడు దానికి కొంతమంది నిపుణులు చెప్పేది ఏంటంటే ఇప్పుడు దీన్ని ఒక రాజకీయంగా ఆయన సానుభూతి పొందడానికి, లేదంటే ఒక పాయింట్ రైజ్ చేసి ఇప్పుడు ప్రతిపక్షం లేకుండా అసలు అధికార పక్షమే ఎట్లా అధికారం చెలాయిస్తుంది, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం చాలా ఇంపార్టెంట్ కదా, ఆ ప్రతిపక్షం లేకుండా ఎలా చేస్తుంది, అందుకనే ప్రతిపక్షం ఉండాలి అంటే తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనే డిమాండ్ని ఆయన ముందుకు తీసుకొస్తున్నారు. అయితే ఆయన తాను అధికారంలో ఉన్నప్పుడు తను సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. ఓ సందర్భంలో చంద్రబాబు నాయుడు ఆయన బెదిరిస్తూ నేను దలుచుకుంటే నీకు 25 మంది ఉన్న సభ్యుల్లో కూడా కొంతమందిని నేను తీసేసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా పోతుంది అన్నట్టు. అంటే అక్కడేంటి ఆయన ఇండైరెక్ట్గా 10% అనేది ప్రతిపక్ష హోదా 10% ఉన్న పార్టీకే ఉంటుంది అనేదాన్ని ఆయనే అక్కడ మెన్షన్ చేసినట్టు అయింది. ఆ రకంగా ఆయన సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. అయితే ఇంకొంతమంది నిపుణులు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు సభాపక్ష నాయకుడు కాదు, ఇప్పుడు సభ మొత్తంగా కూడా ఏదైనా ఒక డెసిషన్ తీసుకుని స్పీకర్ ద్వారా ఆయనకి ప్రతిపక్ష హోదా కల్పించవచ్చు కదా అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా కల్పించడానికి స్థిరమైన రూల్స్ లేవు కాబట్టి అట్లా చేయమన్నారు. అయితే ఇంతవరకు మన భారత చరిత్రలో పార్లమెంటరీ చరిత్రలో కానీ ఇక్కడ మనకి శాసనసభల్లో కానీ ఇటువంటి పరిస్థితి ఏర్పడలేదు. ఇటువంటి పరిస్థితి ఏర్పడి ఉంటే మనకు ఒక ఎగ్జాంపుల్ ఉండేది. ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ లేదు. అదేవిధంగా ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కోర్టుకు వెళ్ళి తన కేసుని ప్లీడ్ చేసుకోవాలన్నా సరే ఇప్పుడు రాజ్యాంగంలో అటువంటి ప్రొవిజన్స్ లేవు. అట్లాగే అసెంబ్లీ రూల్ బుక్లో కూడా అవే లేవు. అసెంబ్లీ రూల్ బుక్లో ఉన్న ప్రొవిజన్స్ను కూడా ఇప్పుడు స్పీకర్ దాని మీద డెసిషన్ తీసుకోగలడు, కానీ స్పీకర్ డెసిషన్స్ మీద మనం కోర్టుకు వెళ్ళే అవకాశం లేదు. అందుకని ఏ రకంగా చూసినా సరే ఇప్పుడు ఆయనకి అవకాశం లేదు. అంటే ఇంకొంతమంది చెప్పడం ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక ఔదార్యం ప్రకటించి ఇప్పుడు ప్రతిపక్షం డెమోక్రటిక్ దీంట్లో తను ఒక ఔదార్యం ప్రకటించి ఆయనకి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్షం హోదా ఇస్తాం అనేది తను ఒక గుడ్ విల్ జెస్చర్ లాగా ఉంటుంది. ఫ్యూచర్లో కూడా ఒక డెమోక్రటిక్ ప్రాక్టీస్ అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇవాళ ఉన్న రాజకీయాల్లో ఇప్పుడు అంత ఔదార్యంగా ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు రెండు పార్టీల మధ్య టగ్ ఆఫ్ వార్గా ఉంది. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించాడు. అప్పుడంతా కూడా ప్రతీకార రాజకీయాలు ఇవన్నీ చేశాడని చెప్పేసి ఆరోపణలు వచ్చినాయి. అందుకని ఈ నేపథ్యంలో ఆయనకి ఈ ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి ఒప్పుకుంటారా లేదా అనేది. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం దీన్ని ఒక రాజకీయ సమస్య కింద రైజ్ చేసి అంటే పొలిటికల్ స్ట్రాటజీతోటి దీన్ని ఒక రాజకీయ సమస్యగా మలిచి తనకి అంటే ఇంతకుముందు ఎలక్షన్లో కూడా వీళ్ళందరూ కలిసి నన్ను ఒక్కడిని చేసి ఒంటరిగా పోరాడుతున్నారు అనే ఒక సానుభూతిని తీసుకురావడానికి ట్రై చేసినట్టే ఇప్పుడు కూడా తనకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం ద్వారా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొంత నిరంకుశత్వంతో ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని చెప్పి కొంత సానుభూతి పొందడానికి మాత్రం ఇప్పుడు ఆయన చేస్తున్న ప్రయత్నం కనిపిస్తుందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. అట్లాగే ఆయన ఏదైతే మెన్షన్ చేశారో ఆయన రూల్స్ వాటిలో కూడా లేదని చెప్పేసి చెప్తున్నారు. అయినప్పటికీ కూడా దీన్ని ఒక పొలిటికల్ స్ట్రాటజీ కింద జగన్మోహన్ రెడ్డి ఉపయోగిస్తున్నారు. అయితే ఆయనకి ప్రతిపక్ష హోదా
దక్కే అవకాశం మాత్రం అనుమానమే. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.